ఓపిక చాలా సింపుల్గా ఉండి, ఓపిక అంటే కొంతమంది జీవితాలు ఇష్టం లేని పదం అది. అవునా కదండి? ఇష్టం లేని పదం. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? పేషెన్స్ అనేది మీలో ఉండాలి, మనందరిలో ఉండాలి, సహనం మనలో ఉండాలి. అది ఉంటేనే మనం ఆ పరలోక రాజ్యంలో ఉంటాము. ఎప్పుడైతే మనము ఈ లోకంలో, బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు, వారందరూ ఓపిక లేకపోయినా దేవుని వాగ్దానాలను పొందుకున్నారండి? లేదు. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఓపికతోనూ దేవుని చిత్త ప్రకారము చేశాడు, ఓపికతో ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. మనం ఈరోజు ఓపికతో ఉండగలుగుతున్నామా? సహనముగా ఉండగలుగుతున్నామా? దేవుడు నీ పట్ల ఎన్నో సంవత్సరాలు వాగ్దానం చేశాడు, అది ఇంకా నువ్వు నెరవేరట్లేదంటే ఇంకా నీకు ఓపిక కావాలి, ఓర్పు కావాలి.